హలో హాయ్ అండి. వీణావాదిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు చెప్పబోయే లెసన్ 7th క్లాస్ సోషల్ స్టడీస్ భక్తి సూఫీ ఉద్యమం అండి. లెసన్లోకి స్టార్ట్ అయిపోదాం. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో మొదలై 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భక్తి అనగానేమి? భక్తి అనగా దేవుడి యందు ప్రేమ అనగా భక్తులు తనను తాను ఏ విధమైన సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనస్థితి. విశ్వమానవ సోదరభావం మరియు సమాజంలో అందరూ సమానం అనేవి భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు. హిందూ మతం కర్మ, జ్ఞానం మరియు భక్తిని మోక్ష సాధనకు మార్గాలుగా చెబుతుంది. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాలలో ప్రసిద్ధి చెందింది. భక్తి 2 రకాలుగా ఉంటుంది. అవి సుగుణ భక్తి, నిర్గుణ భక్తి. సుగుణ భక్తి అనగా భగవంతుని ఒక ఆకారంలో పూజించడం. అంటే మనం కృష్ణుడు, రాముడు, పార్వతి ఇలా అంటాం కదండి. అంటే బొమ్మల్ని పెట్టి మనం పూజిస్తాం కదా. సుగుణ భక్తి అనగా భగవంతునికి ఒక ఆకారాన్ని ఇచ్చి పూజించడం. నిర్గుణ భక్తి అనగా భగవంతుని నిరాకారంగా పూజించడం. అంటే ఆకారం అంటూ ఉండదు, మన మనస్సులో అనుకోవడమే, నిరాకారం. భక్తి ఉద్యమ నేపథ్యం. భక్తి ఉద్యమాన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. వీరు అద్వైత్వాన్ని ప్రబోధించారు. మధ్వాచార్యుడు ద్వైత్వ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. రామానుజాచార్యులు విశిష్ట ద్వైత్వాన్ని ప్రబోధించాడు. ఇక్కడ బిట్స్ ఎలా అడుగుతాడంటే మనకి జతపరచడం అని అడుగుతాడు. ఆది శంకరాచార్యులు అద్వైతం, మధ్వాచార్యులు ద్వైత్వం, రామానుజాచార్యులు విశిష్ట ద్వైత్వం అని ఇచ్చి ఇందులో ఏది సరైనది, సరికాని జతను గుర్తించండి అని అలా అడుగుతాడు. అల్వారులు వైష్ణవ సాధువులు, నైనార్లు శైవ సాధువులు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీరు భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. బసవేశ్వరుడు కర్ణాటకలో, తుకారాం, నామ్దేవ్, సమర్థ రామదాసు మహారాష్ట్రలో, రామానందుడు, కబీర్, రవిదాస్, సూరదాస్, మీరాబాయ్ ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. చైతన్య మహాప్రభు బెంగాల్లో, గురునానక్ దేవ్ పంజాబ్లో, శంకర దేవుడు అస్సాంలో భక్తి ఉద్యమాన్ని కొనసాగించారు. ద్వైత్వం. జీవుడు వేరు మరియు దేవుడు వేరు. విశిష్ట ద్వైత్వం. జీవుడు దేవుడిలోని అంశ. అద్వైత్వం. జీవుడే దేవుడు. భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు. భగవంతుడు ఒక్కడే. మోక్షాన్ని సాధించే మార్గాలలో భక్తి ప్రముఖమైనది. భక్తి అనగా తనకు తాను దేవునికి సమర్పించుకోవడం. మానవులందరూ సమానత్వాన్ని నొక్కి చెబుతుంది. కులం, తెగ, వర్గం మొదలగు వ్యత్యాసాలను తిరస్కరించింది. భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ అక్కడ స్థానిక భాషలలో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు చేసేవారు. హిందూ, ఇస్లాం, సిక్కు మతాలకు చెందిన కొందరు సంస్కర్తలు వారు చేసిన బోధనల గురించి తెలుసుకుందాం. ఆది శంకరాచార్య. కేరళలోని కాలడి గ్రామంలో ఆది శంకరాచార్యులు జన్మించారు. వీరు 5 సంవత్సరముల వయసులోనే సన్యాసం స్వీకరించారు. వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. ఆది శంకరాచార్యులు భారతదేశ నలుదిక్కుల అనగా ఉత్తరాన బదరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమరన ద్వారకాలలో 4 శక్తిపీఠాలను ఏర్పాటు చేశారు. వివేక చూడమని, సౌందర్య లహరి, శివానంద లహరి, ఆత్మబోధ మున్నగునవి వీరి రచనలు. 32వ సంవత్సరంలో వీరు నిర్యాణం చెందారంటే చనిపోయారు. రామానుజాచార్య. రామానుజాచార్యులు ఒక తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త. వీరు దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరుంబుదూర్లో క్రీస్తకం 1017వ సంవత్సరంలో జన్మించారు. వీరు వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులను అందించారు. వీరు విశిష్ట దైత్వాన్ని ప్రబోధించారు. భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చునని ప్రతి ఒక్కరికి బోధించారు. రామానుజాచార్యులు శ్రీభాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎలా అంటే శ్రీభాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించిన వారు ఎవరు? రామానుజాచార్యులు. అలా అడుగుతారు. మధ్వాచార్యులు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించారు. వీరు ద్వైత్వ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ద్వైత్వం అనగా 2 అని అర్థం. దీని ప్రకారం బ్రహ్మ, ఆత్మ 2 వేరువేరు అంశాలు. మోక్ష మార్గానికి భక్తి ప్రధాన ఆధారం. ద్వైత్వ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది నిజం కాదు, భ్రమ కాదు, వాస్తవం.
బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి. వల్లభాచార్య. దక్షిణ భారతదేశంలో వల్లభాచార్యులు మరో ముఖ్యమైన వైష్ణవ సన్యాసి. వీరు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు. తత్వశాస్త్రంలో అపార జ్ఞానం, ప్రతిభా పాండిత్యం కలిగినవారు. వీరి ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైత్వం అంటారు. ఈ సాంప్రదాయం ప్రకారం దేవుడు ఒక్కడే. వల్లభాచార్యుని బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గంగా చెప్పవచ్చు. వీరికి భగవాన్ శ్రీకృష్ణుని యందు అపార భక్తి, అద్వితీయ ప్రేమ ఉండేది. బ్రహ్మసూత్రాలకు వీరు భాష్యం రచించారు. రామానుజాచార్యులు శ్రీభాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించాడు. వల్లభాచార్యుడు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించాడు. బ్రహ్మసూత్రాలు అనేది ఒక సంస్కృత గ్రంథం. వీటిని వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించాడు. బ్రహ్మసూత్రాలనే వేదాంత సూత్రం అని కూడా అంటారు. బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, సామాజిక సంస్కర్త. వీరశైవ సాంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. ఆయన రచనలను వచనములు అంటారు. పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ బోధించాడు. ప్రసిద్ధ సూక్తి మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అన్నది ఎవరు అంటే బసవేశ్వరుడు. రామానందుడు. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత రామానందునికి చెందుతుంది. వీళ్ళందరూ దక్షిణ భారతదేశంలోన. బసవేశ్వరుడు శైవ మతానికి చెందినవాడు. రామానందుడు ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని. వీరు ప్రయాగలో జన్మించారు. బనారస్లో వీరు విద్యాభ్యాసం కొనసాగింది. ఉత్తర భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సంచరిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని బోధించారు. రామానుజాచార్యుల వారి విశిష్ట దైత్వం పట్ల వీరికి విశ్వాసం. అతని బోధనలను ఈయన బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఇతను హిందీ భాషలో బోధనలను చేశాడు. కబీర్. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ భక్తి ఉద్యమ సాధువులలో కబీర్ ఒకరు. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగారు. బాల్యం నుంచే కబీర్కు దైవభక్తి ఎక్కువ. యవ్వన ప్రయాణానికి వచ్చినాక రామానందుని శిష్యునిగా మారి ఎక్కువ కాలం బెనారస్లో గడిపాడు. రామానందుని ద్వారా ఆధునీకరించబడిన మరియు బహుళ ప్రాచుర్యం పొందిన వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించాడు. ఇక్కడ రామానుజాచార్యుల విశిష్ట దైత్వాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చాడు. దాన్నే కబీర్ అనేది వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించాడు. రామానందుని ద్వారా ఆధునీకరించబడింది. అన్ని మతాలు, వర్గాలు, కులాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించేసేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేశారు. ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేసిన వారు ఎవరు అంటే కబీర్. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించాడు. హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువుగా కబీర్ను చెప్పవచ్చు. హిందూ ముస్లిం ఐక్యత కొరకు ప్రయత్నించిన వారు ఎవరు అంటే కబీర్. సంత్ రవిదాస్ బెనారస్లో నివసించారు. ప్రతివారు భగవంతునికి తనను పరిపూర్ణంగా సమర్పించుకోవాలని బోధించారు. హరిలో అందరూ, అందరిలోన హరి అనేది వీరి బోధనల సమాచారం. హరిలో అందరూ, అందరిలోన హరి అనేది ఎవరు అంటే సంత్ రవిదాస్. దేవుని ఎదుట అందరూ సమానమే అనేది కబీర్. మీరాబాయి. మధ్యయుగ కాలంలోని మరొక ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణి మీరాబాయి. ఈమె శ్రీకృష్ణుని భక్తురాలు. సమాజంలోని అన్ని వర్గాలలో కృష్ణ భక్తి తత్వాన్ని ప్రచారం చేసింది. భక్తి పారవశ్యంతో ఆమె పాడే భజనలను వినడానికి అన్ని మతాలకు చెందిన సాధువులు రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించేవారు. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు. చైతన్య మహాప్రభు. ఇతనిని శ్రీ గౌరంగ అని కూడా పిలుస్తారు. ఇతను బెంగాల్కు చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు, సంస్కర్త. భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలైన పండరీపురం, సోమనాథ్, ద్వారకలను సందర్శించి తన బోధనలను ప్రచారం చేశాడు. ఉత్తర దిక్కున ఉన్న బృందావన్, మధుర మరియు ఇతర తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శించి చివరిగా పూరీలో స్థిర నివాసం ఏర్పరచుకొని
తుదిశ్వాస వరకు అక్కడే నివసించాడు. చైతన్యుడు దేవుడు ఒక్కడే అని, ఆయన కృష్ణుడు లేదా హరి అని విశ్వసించాడు. ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చు అని ప్రబోధించాడు. ఆత్మ పరిశీలనకు ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఇది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చునని అతను నమ్మాడు. ప్రేమ, భక్తి, గానం, నృత్యం ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చు అని చెప్పింది చైతన్య మహాప్రభు. దేవుడు ఒక్కడే, అది కృష్ణుడు లేదా హరి అని చెప్పింది చైతన్య మహాప్రభు. దేవుని ఎదుట అందరూ సమానమే అని చెప్పింది కబీర్. శంకర్ దేవుడు. శంకర్ దేవుడు అస్సాం ప్రాంత సాధువు. ఇతను సంఘ సంస్కర్త. సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి సత్రాలు, మఠములు మరియు నామ్ఘర్లను ప్రారంభించాడు. శంకర్ దేవుడు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించడంలో విజయం సాధించాడు. ఇక్కడ బిట్టు ఎలా వస్తుందంటే, సత్రాలు లేక మఠములు లేదా మరియు నామ్ఘర్లను స్థాపించింది, అదే ప్రారంభించింది ఎవరు అంటే శంకర్ దేవుడు. గురునానక్. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ మరొక ముఖ్య సాధువు. కబీర్ బోధనలను ఈయన విశేషంగా అభిమానించాడు. లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో గురునానక్ క్రీస్తకం 1469లో జన్మించాడు. చిన్నతనం నుండే మత గురువులతో, సాధువులతో మతపరమైన చర్చలు జరుపుతూ ఉండేవాడు. సత్యం, సోదరభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువలైన పని పట్ల గౌరవం, దాతృత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండేవాడు. దేవుడు ఒక్కడే మరియు సోదరభావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు. సాధారణ ప్రజల భాషలో తన బోధనలను చేశాడు. శిష్యుల్లో హిందూ, ఇస్లాం మతాలకు చెందిన వారు ఉన్నారు. గురునానక్ అనుచరులను సిక్కులుగా పిలుస్తారు. దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు. కుల వ్యవస్థను నిరసించడం, కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని బోధించడం గురునానక్ బోధనలోని ప్రగతిశీల అంశాలు. గురునానక్ రాసిన గురు గ్రంథ్ సాహిబ్. గురునానక్ రాసింది గురు గ్రంథ్ సాహిబ్. నామ్దేవ్. ఈయన పండరీపురానికి చెందిన విఠోబా భక్తుడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో భజనలను నిర్వహించేవాడు. నామ్దేవ్ ప్రకారం దేవుడిని ప్రార్థించడానికి క్రతువులు, విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు. ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షానికి సాధించవచ్చు అని బోధించాడు. జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వరుడు భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశాడు. దీనినే జ్ఞానేశ్వరి అని కూడా అంటారు. జ్ఞానేశ్వర్ మరాఠా భాషలో బోధనలు చేశాడు. సమాజంలోని అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని బోధించాడు. వీళ్ళందరూ మరాఠా భాషలో, హిందీ భాషలో ఇలా రాశారు. ఇక్కడ తెలుగు భక్తి ఉద్యమకారులు. మొల్ల. ఈమెను మొల్లమాంబ అని కూడా పిలుస్తారు. మొల్ల ప్రసిద్ధ తెలుగు కవయిత్రి. రామాయణాన్ని తెలుగులో వ్రాసిన మొల్ల శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికురాలని పరిశీలకుల అభిప్రాయం. ఈమె శైలి సరళంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. అన్నమయ్య. తాళ్ళపక్క అన్నమయ్యాచార్యుని ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ళపక్క గ్రామంలో జన్మించాడు. వీరిని పదకవిత పితామహుడు అంటారు. వెంకటేశ్వరుని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. సమాజంలోని అసమానతలను తన పద్యాలలో నిరసించారు. మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమ ప్రభావం. భక్తి ఉద్యమకారులు కుల వివక్షతను తిరస్కరించటం అనేది భక్తి ఉద్యమం వలన కలిగిన అతి ముఖ్య సామాజిక ప్రభావం. ఈ ఉద్యమం మత సహనాన్ని ప్రోత్సహించింది. భక్తి ఉద్యమ సాధకులు సహనాన్ని, ఏకేశ్వరోపాసనను బోధించారు. సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించింది. భక్తి ఉద్యమం మానవతా దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది. ఈ పాయింట్స్ అనేవి చూడాలండి. చాలామంది మనం ఏంటంటే లెసన్స్లో చదివేటప్పుడు ఈ పాయింట్స్ని నార్మల్గా ఉన్నాయి కదా, మనం బిట్టు పెట్టేస్తాము, వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటే పేపర్లో మనం పాయింట్స్ చూసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతామండి, ఏది కరెక్టు ఏది రాంగు అని. అంటే అది అందులో మనం కరెక్ట్గా పెట్టాలంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవాలి.
ఓకేనండి. సూఫీ ఉద్యమం ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని సూఫీ ఉద్యమం అని అంటారు. సూఫీ తత్వం విశ్వ మానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది. సూఫీ అనే పదం సాఫ్ అనే అరబిక్ పదం నుంచి గ్రహించబడింది. సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత. సూఫీయిజం యొక్క విశిష్ట లక్షణాలు: దేవుడు ఒక్కడే, అందరూ దేవుని సంతానమే. సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుడిని ప్రేమించడమే. భక్తితో కూడిన సంగీతం దేవుడి సన్నిధిని చేరడానికి ఉన్న మార్గాలలో ఒకటి. వహదాత్ ఉల్ వజూద్ అనగా ఏకేశ్వరోపాసనని సూఫీతత్వం విశ్వసిస్తుంది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు. భారతదేశానికి చెందిన సూఫీ సాధువు ఎవరంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తు శకం 1143లో పర్షియాలోని చీస్తాన్లో జన్మించారు. వీరు క్రీస్తు శకం 1192లో భారతదేశాన్ని సందర్శించారు. ప్రేమ, విశ్వమానవ సౌభ్రతత్వం అనే అంశాలను ప్రచారం చేశారు. మొయినుద్దీన్ చిస్తీ దర్గా భారతదేశంలో రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నది. ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పవిత్ర సమాధి ఉంది. చూడండి, లెసన్స్ చూసేటప్పుడు మీకు తెలుసా అని డూ యూ నో ఉండే ప్రతిదీ కంపల్సరీ నేర్చుకుని వెళ్ళండి. ఎందుకంటే డిఎస్సి కానీ టెట్ కానీ దాని నుంచి కంపల్సరీ బిట్స్ వస్తాయండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సి బిట్ అండి. నిజాముద్దీన్ ఔలియా. నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధిగాంచినవాడు. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు. ఆ విధంగా ఇతను విశ్వవ్యాప్త ప్రేమ మరియు సోదరభావం అనే సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఫరీదుద్దీన్ గంజ్ హీ షకర్, షేక్ నిజ్మతుల్లా, ఖ్వాజా ఫీర్ మహ్మద్ మొదలైన వారు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులు. సూఫీ ఉద్యమ ప్రభావం. సూఫీలు దేశవ్యాప్తంగా పర్యటించి నిరుపేదలకి, గ్రామీణ ప్రాంతాల వారికి తమ బోధనలను చేర్చగలిగారు. వారు స్థానిక భాషలలో తమ బోధనలను చేసేవారు. వీరు అతి సాధారణ నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. ప్రస్తుత సామాజిక క్రమంపై భక్తి, సూఫీ ఉద్యమ సాధువుల ప్రభావం. భక్తి, సూఫీ ఉద్యమాలు ప్రజల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రభావితం చేశాయి. అప్పటి సమాజంలో ఉన్న కుల, మత అసమానతలను భక్తి ఉద్యమ సాధువులు మరియు వారి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యవసాయం, చేనేత, హస్తకళల్లో శ్రమ విలువకు గౌరవం పెంపొందింది. భక్తి ఉద్యమ ప్రేరణతో కొత్త సామ్రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఉదాహరణ, విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగర సామ్రాజ్యం, సమర్థ రామదాస్ స్వామి ప్రేరణతో శివాజీచే మరాఠా సామ్రాజ్యం. సాధారణ ప్రజలను ఆకట్టుకునేలా పాటల్ని, పద్యాల్ని భక్తి ఉద్యమ సాధువులు రచించారు. ఇవి ప్రాంతీయ భాషలలో సాహిత్యాన్ని వికసింపచేసేలా చేశాయి. ఉదాహరణకు అక్క మహాదేవి రచనలు, మీరాబాయి భజనలు, గోదాదేవి రచించిన తిరుప్పవై. సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసనను, నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం చేశారు. మూఢనమ్మకాలను నిరసించారు. ఈ అంశాలను వారి పాటలు, పద్యాలలో ప్రముఖంగా ప్రస్తావించేవారు. దైవాన్ని స్తుతించడంలో సంగీతానికి విశేష ప్రాధాన్యత ఉండేది. ఉదాహరణ కవ్వాలి. నిరాడంబరత, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఇస్లాం మతం పట్ల నిబద్ధత మొదలగునవి సమాజాన్ని సూఫీయిజం పట్ల ఆకర్షితులయ్యేలా చేసింది. ఉపనిషత్తులు, వీటికి వేదాంతం అని పేరు. ఇవి వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడినవి. నిగూఢార్థం, ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధువులు తెలుసుకున్న తత్వజ్ఞానం. సమతావాదం, అందరూ సమానమేనన్న ఆలోచన విధానం. పరవశం, వ్యక్తి తనను తాను మరచిపోయే భావాతీత స్థితి. మోక్షం, భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడం. విశిష్ట దైత్వం బోధించింది ఎవరు? రామానుజుడు, శంకరాచార్య, రామానందుడు, కబీర్. ఆన్సర్ రామానుజుడు. సుగుణ భక్తిని వ్యాప్తి చేసిన వారు ఎవరు? మీరాబాయి, బసవేశ్వరుడు, శంకరదేవుడు, పైవన్ని. ఆన్సర్ అనేది పైవన్ని.
సిక్కు మత స్థాపకుడు ఎవరు? గురునానక్, రామానందుడు, శంకరాచార్య, అక్బర్. గురునానక్ సిక్కు మత స్థాపకుడు. భగవంతుడు ఒక్కడే అనే భావనకు అర్థం ఏమిటి? ఒకే దేవుని మీద నమ్మకం, దేవుడు ఒక్కడే, ఒకే దేవుని ప్రార్థించడం పైవన్నీ. భక్తి ఉద్యమం ఆన్సర్ అనేది పైవన్నీ. దేవుడు ఒక్కడే, ఒకే దేవుడిని ప్రార్థించడం, ఒకే దేవుని మీద నమ్మకం. భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? 6వ శతాబ్దం, 7వ శతాబ్దం, 8వ శతాబ్దం, 9వ శతాబ్దం. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో ప్రారంభమైంది. జతపరచండి. అల్వార్లు అంటే విష్ణువును పూజించేవారు. హిందూ రచనలు రామాయణం, భగవద్గీత అనేవి హిందూ రచనలు. సుగుణ భక్తి భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం. నిర్గుణ భక్తి నిరాకారంగా దైవాన్ని పూజించడం. శైవము అంటే నైనార్లు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.